నేను మీకు ఇప్పుడు ఒక పిక్చర్ చూపిస్తాను. అందులో రెడ్ కలర్ బాల్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి మీరు నాకు. ఓకే, మీకు ఒక 2 seconds టైం. ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఆ పిక్చర్లో ఎల్లో కలర్ బాల్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. మీరు ఓన్లీ కాన్సన్ట్రేషన్ రెడ్ బాల్స్ మీదే చేశారు కదా. పిక్చర్లో ఎల్లో కలర్ బాల్ కూడా ఉన్నాయి, కానీ మనము మన మైండ్ను ఇన్స్ట్రక్షన్ చేసినాం ఏమని, ఆ పిక్చర్లో రెడ్ కలర్ బాల్లను వెతకాలి అని. కాబట్టి మన మైండ్ ఏం చేసింది, ఓన్లీ రెడ్ కలర్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసింది. ఇది మనం మన జీవితంలో కూడా మనం ఏం చేయాలనుకుంటామో, దేని మీద అయితే ఫోకస్ చేయాలనుకుంటున్నామో ఆ దాని మీదనే ఫోకస్ చేస్తుంది మన మైండ్ కూడా. కాబట్టి ఈ పిక్చర్ వలన మనం ఒకటి నేర్చుకోవాలి. ఏంటి, మన మైండ్ మనం ఏం చెప్తే అది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి. నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది, నేను ఖచ్చితంగా దీంట్లో విజయం సాధించగలుగుతాను అని మన మైండ్ను మనం ఎప్పుడూ ట్రైన్ చేస్తూనే ఉండాలి. ఎవరు ఏం చెప్పినా నెగిటివ్ థింగ్స్, నువ్వు చేయలేదు, నీ వల్ల కాదు, ఇలాంటివి పట్టించుకోదు. మనం మన మెదడుకు, మన బ్రెయిన్కి మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. దాన్ని ఒకటే ట్రైన్ చేయాలి, నేను చేయగలను, నా వల్ల అయితే. ఓకే.